6, 7, 8 బాక్సెస్ ఉన్నాయి. ఈ 8 బాక్సెస్ మొత్తాన్ని కలిపి 1 బైట్ అంటారు. 1 బైట్. హాయ్, హలో, వెల్కమ్ టు పిఎంజీ ఇన్ఫో లైఫ్. ఇవాళ మనం డేటా టైప్స్, డేటా స్టోరేజ్ డివైజెస్ అండ్ మెమరీ టైప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మెమరీ టైప్స్ గురించి తెలుసుకుందాం. మెమరీ టైప్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి టెంపరరీ మెమరీ, ర్యామ్ అంటారు. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో ఏముంటాయంటే రిజిస్టర్స్ అండ్ క్యాషే మెమరీలు ఉంటాయి. క్యాషే మెమరీలు ఉంటాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పర్మనెంట్ మెమరీ, రోమ్ అంటారు. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. రీడ్ ఓన్లీ మెమరీ అంటే పర్మనెంట్ మెమరీ. దీంట్లో ఎగ్జాంపుల్గా ఫ్లాపీ డిస్క్స్, హార్డ్ డిస్క్స్, మ్యాగ్నెటిక్ టేప్స్, పెన్ డ్రైవ్స్, అండ్ ఎస్డి కార్డ్స్. ఇవన్నీ పర్మనెంట్ మెమరీకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇది టెంపరరీ మెమరీకి రిజిస్టర్స్ అండ్ క్యాషే మెమరీస్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు డేటాని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు డేటా క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారో చూద్దాం. ఇది ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్లో మళ్ళీ ఇండివిజువల్గా చిన్నవి 8 బాక్సెస్ ఉన్నాయి. ఈచ్ 1 బాక్స్ ఈక్వల్ టు 1 బిట్ అనుకున్నాం అనుకోండి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 బాక్సెస్ ఉన్నాయి. ఈ 8 బాక్సెస్ మొత్తాన్ని కలిపి 1 బైట్ అంటారు. 1 బైట్. అలాగే 8 బిట్స్ ఈక్వల్ టు 1 బైట్. అలాగే 1024 బైట్స్ ఈక్వల్ టు 1 మెగాబైట్. MB అంటే మెగాబైట్. 1024 మెగాబైట్స్ ఈక్వల్ టు 1 గిగాబైట్. అలాగే 1024 గిగాబైట్ ఈక్వల్ టు 1 టెరాబైట్. అలాగే 1024 టెరాబైట్ ఈక్వల్ టు 1 పెటాబైట్. అలాగే 1024 పెటాబైట్ ఈక్వల్ టు 1 ఎగ్జాబైట్. అలాగే 1024 ఎగ్జాబైట్ ఈక్వల్ టు 1 జెటాబైట్. ఇంతవరకు క్యాల్కులేట్ చేయొచ్చు మనం. అండ్ ఇప్పుడు కంప్యూటర్ అనేది డేటాని ఎలా స్టోర్ చేసుకుంటుంది అనేది తెలుసుకుందాం. హౌ కంప్యూటర్ స్టోర్స్ డేటా. కంప్యూటర్ అనేది మనం రాసిన లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ హిందీ లాంగ్వేజ్లో కానీ మనం రాస్తే, టైప్ చేస్తే మనకు కనపడుతుంది, కానీ అది హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు. కానీ
అది స్టోర్ చేసుకునే లాంగ్వేజ్ బైనరీ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. బైనరీ ఫార్మాట్ అంటే ఓన్లీ బైనరీ అంటే ఓన్లీ 2 అక్షరాలే ఉంటాయి. ఆ 2 అక్షరాల ఫార్మాట్లోనే స్టోర్ చేసుకుంటుంది. ఒకటి 0 అయితే ఇంకోటి 1. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ 24 అనే నెంబర్ ఉంది. ఈ 24ని ఎలా సేవ్ చేసుకుంటుంది అంటే బైనరీ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటుంది. 24 డివైడెడ్ బై 2 12 24 అంటే రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0. 2 6 12 రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0. 2 3 6 రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0. 2 1 రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 1. అయితే ఈ కింది నుంచి పైకి లెక్క పెడితే 0s and 1s ఎలా వచ్చాయో అలా రాసుకోవాలి మనం. 1 1 0 0 0 ఈజ్ ఈక్వల్ టు 24. ఈ 24 అనేది మనం సేవ్ చేయాలనుకుంటే ఒకవేళ కంప్యూటర్లో అది 11000 లాగా సేవ్ చేసుకుంటుంది. ఈరోజు ఒక వీడియో ఇంత ఫ్రెండ్స్. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.